నమస్కారం. ఒకటే గ్రేటర్ నోయిడాలో క్లీన్ ఎనర్జీ ఎక్స్పో ప్రారంభం. గ్రేటర్ నోయిడాలో రే ఎక్స్పో 2025 మొదలైంది. పచ్చ విద్యుత్, సోలార్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వెహికల్స్పై కొత్త టెక్నాలజీలు ప్రదర్శిస్తున్నారు. భారత్ నెట్ జీరో లక్ష్యానికి ముందడుగు వేసింది. భారత్, సైప్రస్, యూరోపియన్ యూనియన్ సంబంధాలు బలపడతాయి. విదేశాంగ మంత్రి జయశంకర్ గారు చెప్పారు. యూరోపియన్ యూనియన్తో బలమైన సంబంధాలు కొనసాగించడం భారత్కు ప్రాధాన్యం అని. రాబోయే 5 ఏళ్లకు సంయుక్త ప్రణాళిక సిద్ధమైంది. ఇస్రో నుంచి విక్రమ్ 3201 మైక్రోప్రాసెసర్. ఇస్రో రూపొందించిన కొత్త మైక్రోప్రాసెసర్ విక్రమ్ 3201 భారత టెక్నాలజీ స్వావలంబనలో మైలురాయి. విదేశీ చిప్స్పై ఆధారపడకూడదనే ఆత్మనిర్భర్ భారత్ దిశలో ఇది పెద్ద అడుగు. చైనాపలో భారత్పై ఫిర్యాదు. చైనా, భారత్ ఇచ్చే పిఎల్ఐ స్కీమ్ వాణిజ్య నియమాలకు విరుద్ధమనిలో ఫిర్యాదు చేసింది. ఈ వివాదం తయారీ రంగంపై ప్రభావం చూపవచ్చు. మోంధా తుపాను ప్రభావం. ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పాఠశాలలకు ఈరోజు సెలవు ప్రకటించారు. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండమన్నారు.